ఇప్పుడు రాజధాని కోసం కష్టపడి భూములు ఇచ్చినటువంటి రైతులు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఈ మధ్యలోని 5 సంవత్సరాలుగా ఎంతగానో కష్టపడ్డారు. 5 ఏళ్లుగా ప్రతిసారి వార్తల్లోనూ వార్తాపత్రికల్లోనూ వాళ్ళ ఆవేదన మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి ప్రస్తుత ప్రభుత్వం ఏ న్యాయం చేయబోతుంది? వాస్తవానికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆ రోజు భూములు ఇచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు పడిన కష్టానికి 5 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా ఏం చేయబోతున్నారు? విత్ ఇన్ 4 yearsలో అక్కడ రాజధాని కన్స్ట్రక్షన్ అనేది అయిపోతుంది మేడం. అంటే ఇక్కడ మనకి మొన్న మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, దీన్ని 3 ఫేజ్ల కింద మేము డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఫేజ్ కింద మొత్తం అమరావతి అంతా బిల్డ్ చేసేస్తాం. సెకండ్ ఫేజ్ కింద ఏదైతే మెట్రో ఉన్నాయో వగేరా ఉన్నాయో పరిశ్రమలు ఉన్నాయో ఇవన్నీ చేస్తాం. థర్డ్ ఫేజ్ కింద ఈ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో ఖచ్చితంగా ఈ 4 yearsలో రాజధాని ప్రాంతంలో ఉన్న ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా భూములు అలొకేట్స్ అయిపోవడమే. ఆల్రెడీ భూమి అంతా అలొకేట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక విభిన్నమైన ఒక టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. అంటే మనం ఇంత ముందులాగా ఇన్ని పేపర్లు తీసుకొని దాన్ని చెక్ చేసుకొని రకరకాల వెబ్సైట్లు చెక్ చేసి ఇవన్నీ ఉన్నాయా అని డౌట్లు చాలా ఉంటాయి. ఒక దాని మీద 2 రిజిస్ట్రేషన్లు 3 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం కాకుండా నీట్గా ఒక సింగిల్ విండో సిస్టమ్ తెచ్చారు. దానికి ఒక కోడ్ ఇస్తారన్నమాట. ఆ కోడ్ని బట్టి దాని యొక్క జాతకం మొత్తం కూడా వచ్చేస్తుంది. సో ఇలాంటి ఒక సరికొత్త విధానం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనం చూడొచ్చు సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అలాంటిది అమరావతి అనేది ఆయన అత్యంత అద్భుతంగా చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఔటర్ రింగ్ రోడ్డు కూడా భూములు మేమిస్తాం అని చెప్పి కూడా ఎంతో మంది ప్రజలు ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్న రైతులకైతే భూములు ఇచ్చిన రైతులకైతే ఏం చేయాలి? అదే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏదైతే రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయో ఏదైతే 1000 గజాలు రిలేటెడ్ 250 కమర్షియల్ అవన్నీ కూడా సబ్మిట్ చేయబోతున్నారు. ఎప్పుడైతే అక్కడ ప్రాంతం ఎప్పుడైతే నిర్మాణం జరుగుతుందో రాజధాని అనేది ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవనోపాధి కూడా అక్కడ బిల్డ్ అవుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ ఈ వెనకే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో మేము టీడీపీ పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేయబోతున్నాం, నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము పోటీ చేయబోతున్నాం అని చెప్తున్నారు కదా. ఒక టీడీపీ నాయకుడిగా తెలంగాణ జరుగుతున్న అంశాల పట్ల హైడ్రా విషయం గురించి అయితే మీరు ఎవరిని సమర్థిస్తారు? దాని గురించి ఏం చెప్తారు? హైడ్రాని సమర్థిస్తామంటే హైడ్రాని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తారు. సో దాని ఒక ప్రణాళికలతో వెళ్తే కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజున బఫర్ జోన్లో కూడా కాదు, ఎఫ్టీఎల్ జోన్లోనే నిర్మాణాలు చేపట్టారంటే అది నిజంగా దురదృష్టకరం. సో దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో కొంతమంది నాయకులు కానీ, ఎవరైతే నలిగిపోతున్న ప్రజలు కానీ, లేదా దాని మీద ఉన్న అధికారులు కానీ ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా అది సమర్థిస్తారండి. సో కాబట్టి దానికి ఒక విషయం సార్, ఇక్కడ ఎఫ్టీఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ చెరువుల దగ్గర కానీ ఇల్లు కట్టి నిర్మాణాల గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ప్రభుత్వ అధికారులు చెప్తున్న మాట, అసలు వీటికి మేము పర్మిషన్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము ఉన్నప్పుడు పర్మిషన్లు ఇవ్వలేదు, సదరు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా దీనికి పర్మిషన్లు ఇచ్చారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు టీడీపీ బీఆర్ఎస్ వాళ్ళు టీడీపీని మాట్లాడి, కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ మాట్లాడి, ఇంకో పార్టీ వాళ్ళు టీడీపీ మాట్లాడితే అంటే టీడీపీ అన్ని పనులు చేసిందనమాట. అంటే 2003 నుంచి తెలంగాణలో అధికారులు లేని టీడీపీ పార్టీ మీద ఈ రోజుగా మాట్లాడుతున్నారంటే అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పనులు చేశారన్నమాట. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేదంటారా సార్? బఫర్ జోన్లోను ఎఫ్టీఎల్లోను అప్పట్లో గవర్నమెంట్ ఎందుకు ఇస్తారు మేడం? అసలు మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, 111 జీవో తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా. అంటే ఏదైతే మనకు ఉస్మాన్ సాగర్ కానీ లేదా ఈ గండిపేట చెరువు కానీ మనకి హైదరాబాదు వాస్తవ్యులకి వాటర్ రిసోర్సులు కావాలి కాబట్టి దీంట్లో ఎక్కడా నిర్మాణాలు చేయకూడదని చెప్పి జీవో తీసుకొచ్చిందే నందమూరి తారక రామారావు గారు. అలాంటిది మేము ఎందుకు ఇస్తాం మేడం? ఈ రోజు కూడా మొన్న మీ సింపుల్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ చేసిందని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. మీరు మొన్న కేసీఆర్ కూడా నేను 111 జీవో ఎత్తేస్తున్నాను, మొత్తం తీసేస్తున్నాను, అందరూ ఎక్కడ భూములు అక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పి మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడిన మాటలు మనం చూడవచ్చు, రికార్డ్స్ కూడా. మరి అప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు మేడం తెలుగుదేశం పార్టీ చేసిందని? ఇప్పుడు మనం చూస్తున్నాము గత దగ్గర 20 సంవత్సరాల కిందట మాట చెప్తున్నారు వాళ్ళు. 20 సంవత్సరాల వరకు చేసిందే కదా. ఇప్పుడు సైబరాబాద్ 20 సంవత్సరాల ముందు ఉన్న పార్టీ గురించి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఈ హైడ్రా అనే విషయాన్ని టీడీపీ ఎంతవరకు సమర్థిస్తుంది? దీంట్లో ఇంకో కోణం కూడా ఉంది కదా సార్. ప్రజల పక్షం నుంచి మాట్లాడితే కొంతమంది దిగువ మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి తెల్లవారుజామున 2 గంటలకి 3 గంటలకి కూడా వాళ్ళ ఇల్లు కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళకి అవకాశం కల్పించాల్సిన అవసరం లేదంటారా ప్రభుత్వం? అదే ఇప్పుడు దాని గురించి ఇవన్నీ చర్చలు జరుగుతున్నట్టు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మనకి పూర్తిగా కూడా రాలేదు కాబట్టి దీని గురించి చాలామంది కంప్లైంట్లు కూడా రేజ్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డిస్కస్ చేసినట్టున్నారు, మీడియా మీటింగ్ కూడా పెట్టినట్టున్నారు. ముందుగా ఏదైనా అకాడమిక్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో ముందు అకాడమిక్ ఇయర్ అవనివ్వండి, ముందు నోటీసులు ఇవ్వండి. నిజంగా కనుక బఫర్ జోన్లో ఉందంటే దానికి రీజన్ ఏంటి, అప్పుడు ఏదైతే మన మాస్టర్ ప్లాన్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు మీరు ఎందుకు చేశారు, దానికి అంతా కూడా ఇవ్వమని చెప్పినట్టున్నారు. సో ఖచ్చితంగా ఆ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. సో దాని పార్టీకి వెళ్తుంది కానీ సో ఖచ్చితంగా ఎఫ్టీఎల్లో ఉంటే కనుక అది ఏ పార్టీ కూడా సమర్థించదు.
మీరైతే ఇప్పుడు హైడ్రాని సమర్థిస్తున్నారు. అది చెప్తా కదా మేడం. అందుట్లో నేను చెప్పేది ఏంటంటే ఎఫ్టీఎల్ జోన్ లోపల ఏదైతే కన్స్ట్రక్షన్ కట్టుందో మా పార్టీయే కాదు ప్రతి పార్టీ కూడా దాన్ని హైడ్రాని సమర్థిస్తా ఆ రీజన్ వరకు. సో కాకపోతే దానికి సంబంధించిన ఏదైతే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఆలోచింప చేసుకోవాలి. కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నారు కదా, చూద్దాం ఏం చేస్తారు. వెయిట్ చేస్తున్నారు అయితే.